బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేస్తోంది భారత్. ప్రస్తుతానికి ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో పెద్ద ఎత్తున భారత్ కూడా యుద్ధ సామాగ్రిని ఇండిజినియస్ వెపన్స్ ని తయారు చేయడం నిమగ్నమైంది. ఎందుకంటే ఇటీవల కాలంలో భారత్ తయారు చేసినటువంటి ఇండిజినియస్ వెపన్స్, ఎయిర్ డిఫెన్స్ గన్స్ కానివ్వండి, ఆకాశ్ తీర్, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ప్రదర్శించాయి, చాలా అద్భుత ప్రదర్శన అందించాయి, చాలా అద్భుతంగా భారతదేశాన్ని కాపాడగలిగాయి. అయితే అటువంటి నేపథ్యంలోనే మరోసారి భారత అమ్ముల పొందినటువంటి ఆ అస్త్రాలని బయటకు తీస్తూనే మరొక కొత్త అస్త్రాన్ని కూడా తయారు చేయబోతోంది. అందులో భాగంగానే ఒక బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేయబోతోంది. ఈటీ LDHCM సూపర్ ఫాస్ట్ క్షిపణిని పరీక్షించేందుకు అంతా సిద్ధమైంది. ప్రాజెక్టు విష్ణులో భాగంగా ఈ క్షిపణిని పరీక్షించబోతున్నారు. గంటకి, అర్థం చేసుకోండి, గంటకి 11,000 కిలోమీటర్లు, అంటే దాదాపుగా పాకిస్తాన్ పూర్తయిపోయి సగభాగం వరకు చైనాలో చేరిపోయేటువంటి ఒక స్పీడ్, అంతటి స్పీడ్ గల ఒక క్షిపణిని తయారు చేయబోతోంది. సో 11,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉన్నటువంటి ఒక క్షిపణిని అందుబాటులోకి తీసుకురాబోతోంది, ప్రయోగించబోతోంది, పరీక్షించబోతోంది. పాకిస్తాన్, చైనాలోని మెజారిటీ భాగాలను కవర్ చేయగల కెపాసిటీ ఉన్నది ఇది. ఈ క్షిపణిలో స్క్రామ్ జెట్ అనేటువంటి ఒక స్పెషల్ ఇంజన్ కూడా అమర్చబోతున్నారు. సో స్టెల్త్ ఫీచర్లు ఈ మిసైల్ సొంతం ఈ మిసైల్ యొక్క సొంతం. శత్రు దేశాల రాడార్లను సైతం గుర్తించడం కష్టంగా ఉంటుంది. శత్రు దేశాల నుంచి ఏమైనా కనుక అటువైపు నుంచి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కనుక ఉంటే అవి కూడా దీన్ని ఏం కనిపెట్టలేవు. అంతటి వేగం, కళ్ళు మూసి తెరిచేలోగా కొన్ని కిలోమీటర్లే దూసుకెళ్ళిపోతుంది. సో సాధారణ వార్ హెడ్స్తో పాటుగా అణు వార్ హెడ్లను కూడా మోయగలే సామర్థ్యం ఉన్నటువంటి ఈ యొక్క క్షిపణి ఇది. సో ప్రస్తుతానికి దీన్ని DRDO పరీక్షించబోతోంది. సో ఈ క్షిపణి త్వరలోనే పరీక్షకు పూర్తయిన తర్వాత మన భారత ఆర్మీకి అందించబోతున్నారు. సో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్తో త్వరలో ఎక్స్టెండెడ్ ట్రాజెక్టరీ లాంగ్ డ్యూరేషన్ హైపర్సోనిక్ క్రూజ్ క్షిపణి. ఇక్కడ ఈటీ LDHCM అంటే ఎక్స్టెండెడ్ ట్రాజెక్టరీ లాంగ్ డ్యూరేషన్ హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్. దాని అర్థం ఈటీ LDHCM అంటే, సో ఇది భారతదేశంలో అత్యంత అధునాతన హైపర్సోనిక్ టెక్నాలజీగా రూపొందింది. అయితే ఈటీ LDHCM అంటే ఒక అద్భుతమైన క్షిపణిగా వివరిస్తున్నారు. ఇది ధ్వని వేగం కంటే 5 రెట్లు ఎక్కువగా, అంటే సౌండ్ స్పీడ్ కంటే 5 టైమ్స్ హయ్యర్ స్పీడ్తో ప్రయాణించగల క్షిపణి ఇది. ఈ క్షిపణి 2020లో విజయవంతంగా పరీక్షించినటువంటి హైపర్సోనిక్ టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్ వెహికల్ ఆధారంగా రూపొందించారు. నవంబర్ 2024లో ఒడిశా తీరంలో దీన్ని పరీక్షించారు. సుదూర ప్రాంతాల నుంచి శత్రు లక్ష్యాలను త్వరగా గుర్తించగలదు ఈ క్షిపణి. అయితే ఈ మిసైల్ మాక్ 8 కంటే ఎక్కువ వేగంతో సుమారుగా 11,000 కిలోమీటర్లకి, గంటకి 11,000 కిలోమీటర్ల వేగంతో ఎగరగలుగుతోంది. అంటే ఇది సుమారుగా సెకండ్కి 3 కిలోమీటర్లు, అంటే కళ్ళు మూసి తెరిచేలోగా సుమారుగా కొన్ని కిలోమీటర్లు 3 కిలోమీటర్ల వరకు వెళ్ళగలుగుతుందట. సో ఈ దూరాన్ని కవర్ చేయగలుగుదు. సో ఇంత అధిక వేగంగా కారణంగా శత్రు రాడార్లను దీన్ని పట్టుకోలేకపోతున్నాయి. దీని పరిధి సుమారుగా 1,500 కిలోమీటర్ కంటే ఎక్కువ. లాంగ్ రేంజ్ మిసైల్ ఇది, వెరీ లాంగ్ రేంజ్ మిసైల్. 1,500 కిలోమీటర్లు అంటే సుమారుగా పాకిస్తాన్తో పాటుగా చైనాలో సగభాగం వరకు కూడా ఇది ప్రయాణించగలుగుతోంది. ఇది మొత్తం పాకిస్తాన్ని, చైనాలో ఎక్కువ భాగాన్ని కూడా లక్ష్యాన్ని ఛేదించగలుగుతుంది. దీనిని గాలి, భూమి, సముద్రం నుంచి ఎక్కడి నుంచైనా ప్రయోగించవచ్చు. మన దగ్గర ఆల్రెడీ బ్రహ్మోస్ ఉంది చూసారా, బ్రహ్మోస్ని కూడా ఎక్కడి నుంచైనా ప్రయోగించవచ్చు. సర్ఫేస్ టు ఎయిర్, ఎయిర్ టు ఎయిర్, అట్ ది సేమ్ టైం సముద్ర నీళ్ళలో నుంచి కూడా దీన్ని ప్రయోగించవచ్చు. సో అటువంటి సామర్థ్యం గల బ్రహ్మోస్ మన దగ్గర ఆల్రెడీ ఉంది. ఆ బ్రహ్మోస్ను ప్రయోగించే ఇటీవల కాలంలో పాకిస్తాన్ పైన చాలా పెద్ద ఎత్తున దాడికి పాల్పడి పాకిస్తాన్ని చిత్తు చేశాం, పాకిస్తాన్ని కుప్పకూల్చేశాం. సో దీంతో పాటుగా మరోవైపు ఇప్పుడు ఈటీ LDHCM కూడా రంగంలోకి రాబోతోంది. దీన్ని కూడా ఎక్కడి నుంచైనా ప్రయోగించవచ్చు. అంటే ఎక్కడి నుంచైనా చాలా వేగంగా 11,000 కిలోమీటర్ల వేగంతో 1,500 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగల సామర్థ్యం అటువంటి ఈటీ LDHCMని పరీక్షించబోతున్నారు. ఇది గాలి నుంచి అయినా ప్రయోగించవచ్చు, అటు భూమి నుంచి అయినా ప్రయోగించవచ్చు, సముద్రం నుంచి అయినా ప్రయోగించవచ్చు. ఇక ఇది గాలి నుంచి ఆక్సిజన్ను తీసుకొని ఇంధనాన్ని మండిస్తుందట. సో గాలి నుంచి ఆక్సిజన్ని తీసుకొని దానికి ఉన్నటువంటి ఆ ఫైర్ చేస్తోంది, ఎగ్జాస్ట్ చేస్తోంది. ఇక ఇది చాలా కాలం పాటు హైపర్సోనిక్ వేగంతో ఎగడానికి వీలు కల్పిస్తోందట. ఇక ఈ ఏడాది DRDO 1000 సెకండ్ల పాటు స్క్రామ్జెట్ ఇంజన్ విజయవంతమైనటువంటి గ్రౌండ్ టెస్ట్ నిర్వహించింది. ఈ క్షిపణి తక్కువ ఎత్తులు ఎగరడంతో పాటుగా దిశను కూడా మార్చుతుందట. ప్రెసిషన్ టార్గెట్స్
సో ఎటంటే అటు వెళ్ళిపోయగల సామర్థ్యం ఉంది ఈ యొక్క మిసైల్కి. ఇది యాంటీ ఆక్సీకరణ పూత, తీవ్రమైనటువంటి వేడిని కూడా సుమారుగా 2000 degrees Celsius కూడా తట్టుకోగలే శక్తి దీని దగ్గర ఉంది. సో 2000 degrees Celsius చాలా క్లియర్గా వినండి, 2000 degrees Celsius తట్టుకోగల సామర్థ్యం ఉంది అంటే ఎంతటి వేగంగా ఎంతటి సెల్సియస్ని తట్టుకొని వెళ్ళగలుగుతారని చేసుకోండి. 27 million Fahrenheitతో అటు సూర్యుడు ఉంటాడు అంటే దాంట్లో 2000 degrees Celsius అంటే దాదాపుగా సమీపంగానే వెళ్ళేటువంటి ఒక సామర్థ్యం ఉన్నటువంటి మిసైల్ ఇది. సో 1000 నుంచి 2000 కిలోల బరువు ఉన్నటువంటి పేలోడ్ను కూడా మోసుకెళ్ళగలుగుతుందట. ఇది వార్ హెడ్స్ని కూడా చాలా అధిక మొత్తంలో మోసుకెళ్ళగలుగుతుంది. మరి ముఖ్యంగా న్యూక్లియర్ వార్ హెడ్స్ని కూడా మోసుకెళ్ళగల శక్తి ఉన్నటువంటి మిసైల్ ఇది. దీని ప్రధాన పని శత్రు లక్ష్యాలను నాశనం చేయడం. ఈ క్షిపణి యొక్క శత్రు బంకర్లు, తర్వాత రాడార్ స్టేషన్లు, నౌకలని, సైనిక స్థావరాలకు ఖచ్చితంగా చేరించగలుగుతుంది. దీని వేగం, అతివేగం, రాడార్ ఎగవేత సామర్థ్యం, నౌక విధ్వంసక భూదాడి మిషన్లను కూడా అనువైనదిగా పనిచేస్తుందట. సో దీని టెక్నాలజీ, దీనికి సంబంధించి స్పెషాలిటీ వింటేనే శత్రు దేశాలు వణికిపోవాల్సిందే. 11,000 km/h, 1500 kilometers, 2000 Celsius టెంపరేచర్ తట్టుకోగల సామర్థ్యం, భూమి నుంచైనా, గాల్లో నుంచైనా, సముద్రం నీళ్ళ నుంచైనా, ఎక్కడి నుంచైనా ప్రయాణించగలటువంటి ఒక సామర్థ్యం ఉన్న మిసైల్ ఇది. ఇటువంటి ఒక సూపర్ హైపర్సోనిక్ మిసైల్ని మన భారత ఇండిజినస్ మిసైల్ అంటే DRDO ప్రయోగించబోతోంది, పరీక్షించబోతోంది, ఆ తర్వాత ఆర్మీకి అందించబోతోంది. మరి వినండి, ఇటువంటి మిసైల్ని మనం తయారు చేస్తున్నామంటే రేపటి రోజున శత్రు దేశాలని ఎంతటి విధ్వంసకర పరిస్థితి మనం చూపెట్టబోతున్నాం. పాకిస్తాన్ లాంటి దేశాలని, దయాది దేశాలని ఎంతలా మనం పెద్ద ఎత్తున వారిని ఢీ కొనకపోతున్నాం అనేది మన భారత ప్రభుత్వం ఇటువంటి మిసైల్ని ప్రయోగించడంలో చూస్తూనే అర్థమవుతోంది. సో ఇటువంటి మిసైల్ ఇంకా తయారు కాబోతున్నాయి, ఇంకా ప్రొడక్షన్ జరగబోతున్నాయి, ఇంకా ఇటువంటి వాటిని డెవలప్ చేయబోతున్నారు. ఎందుకంటే ఇండిజినియస్ వెపన్స్, సో మన భారతదేశం స్వదేశంగా డెవలప్ చేసిన వెపన్స్, మిసైల్స్. మొన్న మధ్య జరిగిన ఇండియా పాకిస్తాన్ ఆ యుద్ధంలో ఎటువంటి అద్భుతమైన ప్రదర్శన కనిపించారు చూసారు కదా. సో చాలా పెద్ద ఎత్తున ఆకాశ్ తీర్ లాంటి మిసైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచి చాలా వరకు మిసైల్స్ని అడ్డుకోగలిగాయి, చాలా వరకు డ్రోన్స్ని కుప్పకూల్చగలిగాయి. సో మన ఎయిర్ డిఫెన్స్ గన్స్ కూడా అటువైపుగా వెళ్ళిపోయి చాలా పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించగలిగాయి. ఇక మన బ్రహ్మోస్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. సో అటువంటి ఒక మిసైల్ మళ్ళీ మన భారత ఆర్మీకి అందించబోతోంది మన DRDO. దీని యొక్క ప్రతిభ డెఫినెట్గా అల్టిమేట్గా ఉండబోతోంది. దీని ప్రయోగం చేసిన తర్వాత భారతదేశం యొక్క అద్భుతమైనటువంటి ప్రదర్శనని, భారతదేశం దగ్గర వెపన్స్ని చూసి ప్రపంచ దేశాలను ముక్కున వేలేసుకోవాల్సిందే, ప్రపంచ దేశాలు మొత్తం కూడా నిబ్బరపోవాల్సిందే. ప్రజెంట్ ఇటువంటి యొక్క మిసైల్స్ని పెద్ద ఎత్తున మన భారత ప్రభుత్వం ఇంకా డెవలప్ చేయబోతుంది. ఇటువంటి అంశాలని ఇంకా చాలా సీరియస్గా తీసుకొని డెవలప్ చేయబోతుంది. ఎందుకంటే ఇండిజినియస్ వెపన్స్ ఆర్ ద మోస్ట్ హై అండ్ పవర్ఫుల్ వెపన్స్ ఇన్ ఇండియా రైట్ నౌ. సో అటువంటి మిసైల్స్ని ప్రయోగించి, అటువంటి మిసైల్స్ని తయారు చేసి భారత్కి ఇంకా స్ట్రెంగ్త్ని యాడ్ చేయాలనుకుంటోంది DRDO, మన భారత ప్రభుత్వం. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.